అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే మీ ముందుకు వచ్చిన టాపిక్ మా దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఏకైక కార్యక్రమం ఓవరాల్గా జరుగుతున్నది ఏంటి అంటే శాండు, ల్యాండు, మైను, వైను. మా దెందులూరు నియోజకవర్గం మొత్తం ఆ నాలుగిటి చుట్టూ తిరుగుతుంది. పోయిన ప్రెస్ మీట్లో మీకు నేను లిక్కర్ మీద నేను అన్ని ఆధారాలతో మీకు చెప్పడం జరిగింది. దాని మీద తెల్లారి ఆబ్కారీ వ్యవస్థ డిపార్ట్మెంట్ వారు ఒక 80 బెల్ట్ షాపుల మీద రైడ్ చేశామని పత్రికల్లో రావటాన్ని చూసా. 80 బెల్ట్ షాపులలో మద్యాన్ని సీజ్ చేస్తే కనీసం ఆ మద్యం ఏ లైసెన్స్డ్ షాపుకి సంబంధించిన మద్యం ఎక్కడ నుండి బెల్ట్ షాపులకి వెళ్ళింది, ఆ లైసెన్స్డ్ షాపు యొక్క లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియ అనేది ఆబ్కారీ వ్యవస్థ కనీసం పట్టించుకోకపోవటాన్ని మనం చూస్తే ఈ వ్యవస్థలు మా దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా దిగజారిపోయి పనిచేస్తున్నాయో మరోసారి రుజువైంది. ఇక్కడ మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయ్యి వ్యక్తిస్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తిస్వామ్యం చుట్టూ చేరి వ్యక్తిస్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి ప్యాకాట్లో కోడిపందాలు ఉంటే పట్టుకోవటం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడిపందాలని చిత్రీకరించవు. అదే డ్రోన్లు పోలవరం కాలువ మీద రోజు మట్టి దందా జరుగుతుంటే ఒక్క డంపర్ కానీ ఒక్క మట్టి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ డ్రోన్లు ఎక్కడా కూడా చిత్రీకరణ చేయు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో కార్యనిర్వాహక వ్యవస్థ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. అది పని చేయట్లేదు. వ్యక్తిస్వామ్యం ఒక్కటే నడుస్తుంది. ఆ వ్యక్తి చెప్పిన విధంగా నడిస్తేనే ఇక్కడ ప్రజలు బతకగలిగే పరిస్థితి ఉంది. ఇదే ఆస్పెక్ట్ మీద నేను మొన్న మీ ముందు సాక్ష్యాధారాలతో సహా లిక్కర్కి సంబంధించి నేను మీ ముందు బయట పెడితే కొంతమంది రొట్టె ముక్కకు ఆశపడే కుక్కలు కొన్ని వీడియోలు చేయటం జరిగింది. అవి వాటిల్లో ఒకడైతే ఎవడో అడ్రస్ లేనోడు, పేరు లేనోడు అని మేము ఎప్పుడు చూడలే. మిగిలిన వాళ్ళు కొంతమంది మా నియోజకవర్గం వాళ్ళే ఉన్నారు, మాట్లాడారు. ఓవరాల్గా వాళ్ళందరూ కలిపి లేవనెత్తిన ఇష్యూస్ 4-5 వ్యక్తిగతంగా నా మీద లేవనెత్తారు. నేనేమో వ్యవస్థను గురించి, వ్యవస్థలో ఫెయిల్యూర్స్ జరుగుతున్న దాని గురించి నేను మాట్లాడా. వాళ్ళు నన్ను నైతికంగా బలహీనం చేయాలనే కాన్సెప్ట్తో మా దెందులూరు ఎమ్మెల్యే స్పాన్సర్డ్గా కొంతమంది వీడియోలు చేయటం జరిగింది. వాళ్ళందరి యొక్క వీడియోల సారాంశం ఏంటి అంటే, ఒకటి, నేనేదో మీ ప్రెస్ ముందు నాకు నేనుగా పరిచయం చేసుకున్నానట, అది తప్పట. ఆ కుసంస్కారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, ఎక్కడికి వచ్చినా ముందు తను పరిచయం చేసుకోవటం సంస్కారం. వాడెవడో ఒక అడ్రస్ లేని లోఫర్ ఎవడో మాట్లాడాడు. పోతే రెండోది ఏం మాట్లాడారు అంటే, నాకు చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి మీద ఉన్న భయం కొద్దీ నేను ప్రభాకర్ అనే ఆయన పేరు ఎత్తి మాట్లాడలేదు అని చెప్పి వాడే మాట్లాడాడు. ఎవడో అడ్రస్ లేనోడు. అరే లోఫర్, ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నా, 100 మంది చింతమనేనులు కలిపితే నాకు ఇదొకటి. గుర్తుపెట్టుకో, నీ రొట్టు మొక్క కోసం ఎమ్మెల్యే దగ్గర రొట్టు మొక్కకు ఆశపడి నువ్వు మొరుగు, కానీ నీకు రొట్టు మొక్క అక్కడి నుండి జారేది ఉండదు. నీ దగ్గర ఉండే రొట్టు మొక్క నీకు మిగలదు. ఆఖరికి తెలుసుకో సత్యం. పోతే నేను తెలుగుదేశం పార్టీ కాదు అనేది మాట్లాడుకొచ్చారు. వీళ్ళకి నేను జాలిపడి చెబుతున్నా, వృత్తికి ప్రవృత్తికి తేడా తెలవని వాళ్ళందరూ వీడియో చేశారు. మొన్న లోత్రా గారు జగన్మోహన్ రెడ్డి గారు లాయరు, ఆయనే చంద్రబాబు గారికి కూడా లాయరు. మా వృత్తి వ్యక్తులను బట్టి, రాజకీయాలను బట్టి
కులాలను బట్టి మతాలను బట్టి మా వృత్తి కాదు, ఏ వృత్తి ఉండదు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. దానికి వాళ్ళని తేడా తెలుసుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. పోతే ఇంకొక ఇష్యూ ఏం మాట్లాడారు అంటే, నాకు ఒక సిద్ధాంతం ఉంది. ఏంటంటే, ఏ ఆడపిల్ల గురించి నేను చాటును కానీ ఎదురుగా కానీ నేను ఇబ్బందికరమైన మాటలు నేను మాట్లాడను. 2, ఏ ప్రైవేటు ఆస్తులు విధ్వంస రచన, ఏ ఆస్తి కూడా విధ్వంస రచన చేయను. 3, ఏ వ్యక్తిని వ్యక్తిత్వ హననం మీద నేను మాట్లాడను. కానీ ఈ ఎమ్మెల్యే స్పాన్సర్డ్ వ్యక్తి నా ఇంటిలో నా కూతురుకు సంబంధించి ఒక ఇష్యూ జరిగితే దాన్ని ఎత్తి మాట్లాడిచ్చాడు. కానీ అది నా నైతికతను దెబ్బతీయడం కోసం వాళ్ళు మాట్లాడారు. నా నైతికత దెబ్బతినే పరిస్థితి నా ఇంట్లో ఏమీ లేదు. నా కూతురు నా రక్తం పంచుకుని పుట్టింది. నా రక్తం పంచుకుని పుట్టింది కాబట్టి నా కూతురు తీసుకున్న నిర్ణయం ప్రకారం తన వివాహం తన స్వయంగా నిర్ణయం తీసుకుని తన అభిప్రాయం మేరకు తను చేసుకుంది. అది నా బ్లడ్ యొక్క లక్షణం. కానీ కొంతమంది పిల్లల్లాగా నా కూతురు పక్కల మార్చలా. అరే రాస్కో, మీరు నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే నేను మీ యొక్క 3 తరాలు వెనక్కి మాట్లాడతా. మీరు తట్టుకోలేరు. వ్యక్తిగతంగా మాట్లాడటం మాని ఇష్యూ బేస్డ్గా మాట్లాడటం నేర్చుకోండి. పోతే నా 4 ఇష్యూలు మాట్లాడారు. పోతే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఈ దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలం మొదలుకొని ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర లేవు. అది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. రోజుకు 35 డంపర్లతో మట్టి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే అడిగే దిక్కు లేదు. ఎవరన్నా గ్రామాల్లో వాళ్ళ పొలాల్లో వాళ్ళు మట్టి తోలుకుంటే కూడా ఈ ఎమ్మెల్యే సర్టిఫికేట్ కావాల్సి వచ్చే పరిస్థితికి మా నియోజకవర్గం దిగజారిపోయింది. ఈ దెందులూరు నియోజకవర్గంలో తట్టడ మట్టి కావాలంటే ఏ చంద్రమండలం నుండో తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితికి వచ్చాం. దానికి సంబంధించిన విజువల్స్తో రికార్డుతో మీకు వచ్చే ప్రెస్ మీట్లో నేను అన్నీ కూడా మీ ఎదురుగా బహిర్గతం చేస్తా. ఇకపోతే ప్రైవేట్ ఆస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానికోసం ఈరోజు నేను మీ ముందుకు వచ్చా. ప్రైవేట్ ఆస్తుల్లో వీరిద్దరూ దాసర బాబురావు గారు, వీరిద్దరు భార్యాభర్తలు, వీరికి చల్లచింతలపూడిలో భూమి ఉంది. ఈ భూమిలో హెచ్చుతగ్గులుంటే ఆ హెచ్చుతగ్గులను సరి చేసుకుందామని వీళ్ళు ఒక ఆయనకి వీళ్ళ బంధువుకి భూమి, ఆ మేరకున్న భూమిని రిమూవ్ చేసే కార్యక్రమంలో ఆ భూమి ఇస్తే గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నీ తీసుకుని చేయమని చెప్తే పర్మిషన్లు అప్టైన్ చేయకుండా 15 అడుగులు లోతు పెట్టి గ్రావెల్ ఎత్తేస్తుంటే వీళ్ళు వెళ్ళి అడ్డం పడితే వీళ్ళ మీద దౌర్జన్యం సాగించి వీళ్ళ కారు జేసీబీకి కట్టి వీళ్ళు కారులో ఉండగా లాక్కొచ్చేసి బయట వదిలేసిన అమానవీయ సంఘటన జరిగితే వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తే అవేవి కన్సిడర్ చేయకుండా వీళ్ళ మీదే 1,24,00,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేసిన యొక్క గొప్ప సంఘటన మా దెందులూరు నియోజకవర్గంలో మైన్స్ డిపార్ట్మెంట్ నుండి జరిగింది. 1,24,00,000 రూపాయలు. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు మేము మీకు డిస్ప్లే చేస్తా. వీళ్ళు పోలీసులు అక్కడ ఉండగా పోలీసు సమక్షంలో మట్టి దందా, వ్యక్తుల మీద దందా జరిగితే అక్కడ వీళ్ళే మట్టి తవ్వుకుని వీళ్ళే ఇల్లీగల్ క్వారీయింగ్ చేశారని చెప్పి వీళ్ళ మీదే ఫైన్ ఇంపోజ్ చేసిన పరిస్థితి ఈ దెందులూరులో చల్లచింతలపూడిలో జరిగింది. ఇట్లాంటి ఇష్యూస్ కోకొల్లలో ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ప్రతి ఇష్యూ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఇష్యూ మీకు నేను మాట ఇచ్చిన ప్రకారంగా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. దానికి సంబంధించిన విజువల్స్, దానికి సంబంధించి నేను మీకు రికార్డు కూడా ఇస్తున్నా. వీళ్ళు సాక్షాత్తు పోలీస్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడంటే ఇదిగో డిఐజీ ఆఫ్ పోలీస్ 23/1/25 రిపోర్ట్ ఇచ్చారు పోలీస్కి. మైన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు.
మైన్స్ డిపార్ట్మెంట్కి 10/2/25 వెరిఫై చేశారు. మళ్ళీ 1/3/26 1/3/25 1/3/25ను వెరిఫై చేసి అదే రోజు 1,24,47,943 రూపాయలు వీళ్ళను ఫైన్ కింద కట్టమన్నారు. ఇక్కడ దొంగ పోలీసు ఏకమయ్యి సామాన్యులను దోచుకునే పరిస్థితి ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. ఎవ్వరూ నోరెత్తి మాట్లాడే పరిస్థితి లేదు, ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరైనా మాట్లాడితే ఇట్లా అనాయితికమైన వీడియోలు పెట్టించి వీళ్ళు అక్కర్లేని వెధవలతో మాట్లాడే కుసంస్కారానికి దిగజారిపోయిన పరిస్థితి ఈ దెందులూరు నియోజకవర్గంలో జరుగుతుంది. నేను మీకు ఇవన్నీ కూడా రిటర్న్గా మీకు ఇవ్వటం జరుగుతుంది. విజువల్స్ కూడా మీకు చూపిస్తా, వీళ్ళు ఏ విధంగా చేశారో చూడండి. విజువల్స్తో పాటు ఒక వాయిస్ కూడా వస్తుంది. ఆ వాయిస్ని బట్టి ఈ దందా అంతా కూడా ఎవరు చేయించుతున్నారు, ఎవరి నేపథ్యంలో జరుగుతుందో కూడా మీరు క్లియర్గా తెలుసు. నా పేరు దాసర్ బాబురావు అండి. నేను విజయవాడలో నివాసం ఉంటామండి. మాకు సల్లచింతలపూడిలో 10 ఎకరాల పొలం ఉందండి, నాకు మా మిస్సెస్కి కలిపి. ఇప్పుడు మా మిస్సెస్ అంటే మా అత్తడు కూడా సల్లచింతలపూడేనండి. మా పొలం అందరి పొలాల కన్నా 5 అడుగులు ఎత్తు ఉంటుందండి, చుట్టుపక్కల పొలాల కన్నానండి. అక్కడ తెలుగుదేశం లీడర్లు ఏం చేశారంటే, మీ పొలం ఎత్తుకుంది కదా, అది 7 అడుగులు తీసుకుంటాం, 5 అడుగులు ఎత్తు ఉంటుందండి, 7 అడుగులు తీసుకుని 2 అడుగులు పూర్తి చేస్తాం, చెరువు మట్టి మీకు లిబుల్ అయిపోద్ది అని చెప్పి మమ్మల్ని నమ్మబ్బలికి ఇచ్చారండి. నాగబోయిన సత్యనారాయణ అండి, పుసులూరు బోస్ అండి, వీళ్ళిద్దరూనండి. చేసేస్తామని మాకు కొంత అమౌంట్ ఇచ్చారండి. సరే అని తీసుకున్నామండి. పర్మిషన్ పెట్టి తవ్వుకుంటామని మాకు అగ్రిమెంట్ రాసిచ్చారండి. గవర్నమెంట్ పర్మిషన్లన్నీ పెట్టుకుని గవర్నమెంట్ అనుమతులు అన్నీ తీసుకుని తవ్వుకుంటామని పర్మిషన్ ఇచ్చారండి. మేము విజయవాడలో ఉంటామండి. నేను అనారోగ్య కారణం వల్ల నేను 3 నెలలు విజయవాడ చేలోకి వెళ్ళలేదండి. పొలం వెళ్ళకపోతే ఎకరం పొలం తవ్వేశారండి. నేను జనవరి పండుగకి 2025 జనవరి పండుగకి చలచింతపూడిలోండి అక్కడికి వెళ్ళేటప్పటికి తవ్వేశారండి. అయితే పర్మిషన్ లేకుండా తవ్వేశారేంటి, ఇది దారుణంగా తవ్వేశారు, మీరు తవ్వద్దని అడ్డు వెళ్తారండి. పడదోసేసండి 15 అడుగులు గోతులో తవ్వేశారండి. 6 అడుగులు తవ్వుతూ ఉన్నారు, 15 అడుగులు తవ్వేశారండి. 2 సార్లు తోసేసాడండి బోస్ అనేవాడు. తోసేసి నీ దిక్కున్న చోట చెప్పుకో, మేము ఒక అది అధికార పార్టీ వాళ్ళం, మాకు ఏ అనుమతులు అక్కర్లేదు, మేము తవ్వేసుకుంటామని కొట్టేశారు. మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టామండి. అది పట్టించుకోలేదండి, అలాగే తవ్వేసిపోతుంది. వెంటనే మేమే మైనింగ్ కూడా కంప్లైంట్ ఇచ్చామండి. ఇలా అగ్రిమెంట్ రాశారు, ఇలా తవ్వుపోతున్నారు, మా దారుణంగా తవ్వుపోతున్నారు కంప్లైంట్ పెట్టారు. వాళ్ళు 15 రోజుల తర్వాత వచ్చారండి. అప్పటికి 2 ఎకరాలు తవ్వేశాడండి. మళ్ళీ మొత్తం 3 ఎకరాల పైకి తవ్వేశారండి. కంప్లైంట్ పెట్టాక 15 రోజులకండి తవ్వేసి వారు వచ్చి మార్చి 1వ తారీఖున మాకు నోటీస్ పంపారండి. మీ పొలంలో మీరే తవ్వారు, మీదే బాధ్యత, మీరే 1,24 లక్షలు ఫైన్ కట్టాలి అని మాకు ఫైన్ వేసి పంపించారండి. మేము పోరాడుతూనే తవ్వుతూనే ఉన్నారండి. ఒకసారి మేము అడ్డెళ్తానండి, మేము కారులో కూర్చుని మా భార్య నేను కూడా కారులో కూర్చోండి, కారు అడ్డం పెట్టామండి లారీకి. కారు అడ్డం పెడితే ఈ కారుని జేసీబీ కట్టించేసి తిమ్మనగూడెం గ్రామంలోకి లాక్కుపోయి అక్కడ వదిలేశారండి. మమ్మల్ని కారులో ఉండొచ్చంగానేనండి. మా ఆవిడ కారు నుంచి దూకేసేసిందని భయం వేసి ఇక్కడ తీసుకెళ్ళి చంపేస్తారా అని ఇంత దారుణంగా జరిగిందండి. ఇప్పుడు కోర్టులో వేసామండి, అది అలా కోర్టులో ఉందండి. ఇలా జరిగిందండి. మేము న్యాయం కోరుకుంటున్నామండి. ఆ పైన అది తీసేసి మాకు న్యాయం కావాలని కోరుకుంటామండి. ఎవరు చేయించారో తెలియదండి. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారండి. వాళ్ళు మేము తెలుగుదేశం పార్టీ అనండి. మాకు 83 నుంచి తెలుగుదేశం సభ్యత్వం ఉందండి. నాకు మైనింగ్ కోర్టులో వేసాం కదండి. మైనింగ్ గారు ఏదో అడిగితే కోర్టులో ఉందని చెప్తే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదండి. ఫోన్లో మాట్లాడింది రామకృష్ణ అంటండి. ఆ ఊరు కదండి, సీతంపేట. ఆయన టీడీపీ అండి. నమస్తే అండి. మాకు 10 ఎకరాల పొలం ఉందండి, దెందులూరు మండలం తలసింతలపూడిలో. ఇలా మోసం చేసి సదనం చేసేసి మళ్ళీ ఇటు పామాయిల తోట అండి, అది కాపుకొచ్చిందండి. ఆ మొక్కలు ఇటు వేస్తామన్నారండి. తీసేసి ఎకరానికి మట్టి తోలేసి, చెరువు మట్టి తోలేసి మళ్ళీ ఆ మొక్కలు ఇటు వేసేస్తాము, మీ చేను మీకు ఉంటుందని చెప్పారండి. మేము విజయవాడ నుంచి వచ్చేటప్పటికేమో ఫోన్ చేస్తాడు, 3 ఎకరాల మొక్కలు తవ్వేసాడండి. పుసునూరు బోస్ అన్నవాడండి.
నాగపంచ ఇద్దరు కలిపే తవ్వేశారండి. జేసీబీ నాగపంచ సత్యనారాయణదండి, పుంజూరు పోసి ఇద్దరు తెలియదు మళ్ళీ అంటే మేము మొక్కలో మీకు పూడి చేస్తాము మళ్ళీ వేసేస్తాము అది ఇది అన్నారండి. మేము విజయవాడ వెళ్ళిపోయామండి. మళ్ళీ మా ఫోన్ చేసేలా చేస్తే మీరు ఇస్తేనే కనుక అది కుదరదు, మేము మళ్ళీ సదనం చేసి మేము మొక్కలు వేస్తానన్నాం కదా అది ఇది అన్నారండి. సరే మన చేను అందరూ చేలతో లేబుల్ అవుద్ది కదా అని చెప్పి ఇచ్చామండి. మేము మాకు ఇద్దరు పాపలండి. మేము ఆ చేను మేమే చూసుకోవాలి, మిమ్మల్ని చంపేస్తాం ఇందులో పెట్టి టిప్పటితో మట్టి ఎత్తే చచ్చిపోతాను మీరు, మీ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అని భయపాంతులు గురి చేసండి. లేడీస్ని పెట్టి మా ఆయన కన్నా లారీ కింద పెట్టి తోసేసి ఒక ఫోటో తీయబోతుంటే ఫోన్ లాగేసి ఎక్కడ పట్టుకుంటాడో మేము కేసులు పెడతాము మీ దిక్కున్నా కాదు చెప్పండి అన్నారండి. అప్పటి నుంచి ఇప్పుడు హాస్పిటల్ తిరుగుతానే వల్ల మేము ఆ బాధ తట్టుకోలేక పార్టీ ఆఫీస్కి 3 సార్లు వెళ్ళామండి, సెక్రటరీ ఆఫీస్కి 3 సార్లు వెళ్ళామండి. ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు అంటాం, కాగితాలు తీసుకుంటాము, ఎవరో పట్టించుకోలేదండి మమ్మల్ని. నిరసన మళ్ళీ వెళ్ళామని సెక్రటరీ పార్టీ ఆఫీస్కి వెళ్తే కాగితాలు ఇద్దామని తడికి ఇంకా ఆ బాధ తట్టుకోలేక చెయ్యి కూడా కట్ చేసేసుకున్నారండి. ఎవరన్నా మా గోడ వినిపించుకుంటే అలాగైనా ఇప్పటికీ మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరండి. మేము పుట్టిన కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మాకు ఓటు హక్కు వచ్చిన కానించి అయినా ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరండి. మా తోట చల్లచంద్రపూడిలో ఎవరైనా మాట్లాడుతున్నా సరే వాళ్ళు కూడా ఇళ్ళకి ఇబ్బంది పెడుతున్నారండి. కనీసం మా ఇంటికాడ మా చల్లచంద్రపూడి అండి మా అమ్మగారు ఊరు, మా అన్నయ్య ఇంటికాడ ఉంటుంటే మా అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నాడండి. అదండి అంతకన్నా ఎక్కువ నేను ఇంకే ఏమోనండి మాకు తెలియదండి. మేము ఆ ఊళ్ళో ఉన్నాం కదా, మేము ఎప్పుడో 30 సంవత్సరాల నాటి విజయవాడ వెళ్ళామండి. అంటే ఇప్పటికీ గొడవ చేస్తున్నారండి. మొన్న రీసెంట్గా నెల రోజుల నాడు కరెంట్ వైర్లు కట్ చేసేసారండి. మిమ్మల్ని వ్యవసాయం చేయను, మేము ఆ చేను మళ్ళీ సదనం చేసుకున్నామండి. ఎలాగో కష్టపడి 30-40 లక్షలు ఖర్చు పెట్టామండి. మళ్ళీ ఆ సదనం చేయడానికి మేము చేను చేతి పెడితే మోటార్ ఎలా తిరిగిద్దని మాట్లాడితే కరెంట్ వైర్లు కట్టేసేస్తున్నారండి. మోటార్ కరెంట్ రాకుండా కరెంట్ వైర్లు రీసెంట్గా కట్ చేసేసారండి. ఇక ఫోటోలు కూడా ఉన్నాయండి, రీసెంట్గా కట్ చేసి మేము మళ్ళీ వేయించుకున్నాయండి. లైన్మెన్ గారు వాళ్ళని మీరు అక్కడ ఎలా తిప్పుతారో మోటార్ మేము చూస్తాం, మీరు వ్యవసాయం ఎలా చేస్తారో చూస్తాం అంటున్నారండి. ఇంకా ఎదురు మమ్మల్ని అలా బెదిరిస్తున్నారండి. అప్పటికిప్పటికి మేము పోలీసులకి మూచుడు ఎన్నిసార్లు తిరిగామండి. ఎవ్వరే కాగితం అనేది పుచ్చుకునేవాడు కదా ఆయన. ఏం చేయను నేనేం చేయనమ్మా అంటుండేవాడు ఆయన. ఎస్పీ గారి దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అది ఆమదేనండి. నైట్ టైం లేడీస్ని పెట్టి మమ్మల్ని పడదోసేసండి. కాల్ చేస్తే 110 ఏదో కాల్ చేస్తే వాళ్ళేమో మేము ఎస్ఐ గారు మాట్లాడినవారండి. 1-2 సార్లు వచ్చారండి. తర్వాత వాళ్ళు వచ్చేవారు. నైట్ టైం అంతా చేయలంటే తిప్పించేవారండి. మమ్మల్ని వాళ్ళు అలా తోలుకెళ్తానే ఉండేవారండి. ఎవరో సపోర్ట్ చేయనిచ్చేవారు కదండి. మేము ఇద్దరమే ఉండేవాళ్ళమండి. కలిసామండి. ఎస్పీ గారు పాలవారం కాలం మడితోలతో పట్టుకుంటాను కానీ నీ చేలో మట్టి ఎత్తుకుపోతే నేనేం చేయను, నువ్వు బాగుతూ కానీ నేనెందుకు చేయాలన్నారండి. మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ వెళ్తే నువ్వు నా మీద కంప్లైంట్ చెప్తావా అంటున్నారండి ఆయన. అదండి జరిగింది. మాకు ఆ ఫైన్ మేము కట్టలేమండి. 1,10,00,000 1,24,00,000 వేసారండి. ఫైన్ ఎంత ఉందో నాకు అర్థం కాదు. ఆ ఫైన్ మేము కట్టలేమండి. మాకు ఇలా కరెంటు వైర్లు కట్ చేసుకొని మమ్మల్ని వ్యవసాయం చేసుకునే వాళ్ళని కోరుకుంటున్నామండి. కట్ చేయకుండా చూడమని. ఈ ఎంపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళండి.